ఒకేసారి అనేక డ్రోన్లను ఢీకొట్టగల యాంటీ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది కంట్రీగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు క్షిపణులను ఉపయోగించి దాడులు చేసింది. ఈ క్రమంలో భారతదేశం అన్ని రకాల దాడులు కూడా భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని గోపాల్పూర్లో స్వదేశీ డ్రోన్ నిరోధక వ్యవస్థ భార్గవాస్త్రని విజయవంతంగా పరీక్షించింది మన రక్షణ శాఖ. సోలార్ డిఫెన్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్ సమూహాలను కూడా చాలా సులభంగా నాశనం చేయగలుగుతుంది. మైక్రో రాకెట్లు, క్షిపణులతో కూడిన ఈ వ్యవస్థ భారతదేశ వైమానిక రక్షణని బలోపేతం చేస్తుంది. గోపాల్పూర్లోని సీనియర్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారుల సమక్షంలో ఈ రాకెట్ కి మొత్తం 3 పరీక్షలు జరిగాయి. ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లు కూడా పసిగట్టగలుగుతుంది. ఇక తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్స్ ను పెట్టి 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల గుంపును కూడా నాశనం చేసేలాగా దీన్ని రూపొందించారు. ఇక సెకండ్ లేయర్లో గైడెడ్ మైక్రో మిసైల్ ఉంచుతారు. ఇవి లక్ష్యాలని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. సముద్రానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండ ప్రాంతాల్లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. ఇక డ్రోన్లని నాశనం చేయకుండా వాటిని నిలిపివేయగల జామింగ్, అలాగే స్పూఫింగ్ వంటి సౌకర్యాలు కూడా దీనిలో ఉన్నాయట. అనేక అభివృద్ధి చెందిన దేశాలు మైక్రో మిసైల్ వ్యవస్థలపై ప్రయోగాలు చేస్తున్నారు. కానీ తక్కువ ఖర్చుతో డ్రోన్ సమూహాల్ని నాశనం చేయగల ఇలాంటి వ్యవస్థ ఇంకా తయారు చేయలేదు. మనమే దీన్ని ఫస్ట్ తయారు చేశాం. ఈ వ్యవస్థ 64 మైక్రో మిసైల్స్ ని ఒకేసారి ప్రయోగించగలదు. కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్ తో కూడిన ఈ వ్యవస్థ సింగిల్ డ్రోన్లను కానీ మొత్తం సమూహాలను కానీ ఎదుర్కోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇక ఇందులో ఉన్న సెన్సార్లు తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ లక్ష్యాలని ఖచ్చితంగా గుర్తించేలాగా చేస్తుంది. భారత సైన్యం త్వరలోనే దీనిని తన ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టంలో చేర్చాలని చూస్తోంది. అంటే ఒకప్పుడు హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్ జరగవలసినటువంటి బ్యాటిల్స్ అంతా కూడా టెక్నాలజికల్ వార్ఫేర్గా, అక్కడ రిమోట్ కంట్రోల్తో, లేకపోతే అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క లేజర్ గైడెడ్ మిజైల్స్తోనూ జరుగుతుంది. అందులో డ్రోన్లు అనేటువంటివి కీలక పాత్ర పోషిస్తూ మనకి దేశ భద్రతకి అత్యంత ముప్పుగా పరిణమించినాయి. కాబట్టి మనం ఈ విధంగా భార్గవాస్త్ర లాంటి అస్త్రాలను ఇంకా మనం ఎక్కువగా ప్రయోగించి వాటిని డెవలప్ చేసుకోవడం ద్వారా మనం ఈ ముప్పు అనేటువంటిది మనం చేసుకోగలం. కనీసం 2.5 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరంగా ఉండగానే ఈ డ్రోన్లు అనేటువంటివి మనం నాశనం చేసామంటే వాటి ముప్పుని మనం పూర్తిగా అరికట్టవచ్చు.